ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి వరంగల్లో జరుగుతున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంత భారీ ఎత్తున, కాబట్టి ఇక్కడ వరంగల్ జిల్లాకి వచ్చినటువంటి మన శివశక్తులందరికీ లేదా ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీస్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం, స్వాగతం తెలియజేస్తున్నాను. మీరందరినీ చూస్తుంటే ఇక్కడ ఒకరిద్దరిని చూస్తేనే చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇంత మంచిగా ముస్తాబై వచ్చిన మీ అందరూ కూడా చాలా బాగున్నారు. నిజంగా కూడా ఒక మంచి పండుగకు వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. నన్ను ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించినటువంటి లైలా గారు, మన స్టేట్ ప్రెసిడెంట్ గారికి, అట్లాగే మిగతా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదృష్టం కొద్దీ నేను పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల రకరకాల పుస్తకాల్లో భాగంగా ఒక ట్రాన్స్జెండర్ ఆత్మకథ అని రేవతి గారు రాసిన పుస్తకం చదవడం జరిగింది. అట్లాగే జోగిని వ్యవస్థ పైన కూడా నేను పుస్తకాలు చదివిన. అట్లా కొన్ని మనం చదివితే తెలుస్తుంది, కొన్ని చూసే తెలుస్తుంది. ఆ విధంగా నన్ను వీళ్ళు అప్పుడు చెప్పకముందు కూడా నేను మొన్న జరిగిన ఒక సమావేశంలో అందరూ ఉమెన్ ఎంపవర్మెంట్ అని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మొన్ననే స్టార్ట్ చేశారు ఆ కమిటీలో అన్ని ఒక 18 పాయింట్స్ తోటి కేవలం మహిళల కోసమే ఒక ఎజెండా రూపొందించారు. అది వాళ్ళ ఎంపవర్మెంట్ కానీ, సేఫ్టీ కానీ, హెల్త్ విషయంలో అనేక అంశాల్లో వాళ్ళ గురించి ప్రస్తావించారు. 20 మంది మహిళా ఎంపీలు ఉన్నారు అక్కడ. నేను అనుకున్నాను ఎవరైనా ఒకళ్ళు ట్రాన్స్ ఉమెన్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే ఎవరు మాట్లాడలేదు. నేను ఒక డాక్టర్గా ఉండడం వల్ల కూడా ఈ సమస్యలన్నీ తెలుసు నాకు. సో నేను చెప్పడం జరిగింది. ఒక క్వశ్చన్ వేసినాను మా చైర్మన్ గారిని, ఇన్ని పాయింట్స్లో మీరు ట్రాన్స్ ఉమెన్ని ఎందులో చేస్తారు, ట్రాన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్ ఉమెన్ సేఫ్టీ ఎట్లా, ట్రాన్స్ ఉమెన్ హెల్త్ పైన మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి పథకాలు చేర్చబోతున్నారని. అది నా ఫస్ట్ మీటింగ్లో మీ గురించి మాట్లాడడం జరిగింది. మాకు ప్రతి నెల ఒక మీటింగ్ ఉంటుంది. నేను ప్రతిసారి కూడా మీ గురించి క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. ఇదే కాకుండా పార్లమెంట్లో కూడా ట్రాన్స్ ఉమెన్కి కానీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ, జోగినీలందరికీ కూడా మన సొసైటీలో ఉన్నటువంటి స్టిగ్మాని రూపుమాపుతూనే వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకంగా పథకాలు చేర్చాలి. ఇంకొన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి ఏంటి అంటే, మీరందరికీ కూడా మీరు ఆశీర్వదిస్తే ఎంత మంచి అనుకుంటారో, వద్దు అనుకునే వాళ్ళు కూడా అలా ఉన్నారు. కానీ సమాజం అన్నప్పుడు అన్ని రకాల మనుషులు ఉన్నట్టే, అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నట్టే మనం సొంతం చేసుకోవాలి. అట్లా సొంతం చేసుకున్న ఫీలింగ్ తోటి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. మీరందరూ కూడా నన్ను మీ అక్కలాగా భావిస్తూ మీ సమస్యలు, నేను మొన్న లైలా గారు వచ్చినప్పుడు కూడా నేను అదే అడిగాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెప్పండి. నేను పార్లమెంట్ స్థాయిలో కూడా వాటి గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ కూడా వెనకాడను. మీ వెంటనే ఉంటూ మీకోసము చాలా పథకాలు కానీ, ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా నేను వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పినాను. ఇంకా మీకు 2019లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. దాంట్లో జస్ట్ మీ ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ అనే పేరు, ట్రాన్స్జెండర్గా మిమ్మల్ని గుర్తించి ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు మీరు పేరు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. కానీ ఆధార్ కార్డు వాళ్ళు UIPA వాళ్ళంతా, సో వాళ్ళు ఇవ్వట్లేదు, దాన్ని ఇబ్బంది పెడుతున్నారని నాకు ఇవ్వాలే తెలిసింది నేను కాశీ గారితో మాట్లాడితే. సో నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నా అంటే, మీరు ఏదైతే ట్రాన్స్జెండర్ అని మీరు ఓన్ చేసుకొని సొసైటీకి చెప్పినప్పుడు మీ ఇష్ట ప్రకారమే మీ పేరు మార్చుకునే అవకాశం కూడా మీకు ఉండాలి. ఎట్లాగో ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంది కాబట్టి మిమ్మల్ని నేను ఏమడుతున్నా అంటే, మీరు మీ తరఫున ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి. నేను ఒక కలెక్టివ్ టీమ్ ఆఫ్ ఎంపీస్ అందరం కూడా మీ సమస్యలపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ట్రాన్స్జెండర్స్ మీద చాలా క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉన్నారు. బట్ వాటిని ఎప్పటికప్పుడు వాటిని ఫాలో చేసుకుంటేనే మనకు కావాల్సిన ఫలితం దక్కుతుంది. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్లో కూడా ఎక్కడెక్కడైతే మెయిన్ సిటీస్లో అవసరం ఉందో వాటి గురించి మున్సిపాలిటీ వాళ్ళని అడగడమో ఇంకేదో ఒక విధంగా మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూడడానికి నేను ముందుంటాను. ఇంకా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఫస్ట్
అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఏంటంటే వరంగల్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది మన కాకతీయ మెడికల్ కాలేజ్లో మన తెలంగాణ మొత్తంలో ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్లో కూడా మన వరంగల్లో ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేసి రన్ అయినాకనే హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. కాబట్టి వరంగల్ ఎప్పుడు మిమ్మల్ని దగ్గర తీసుకుంటుంది. వరంగల్ మీకు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటుంది. మీ ఆశీర్వచనాలు కూడా మాకు కావాలి. మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే. ఇది నోటి మాటగా చెప్పడం కాదు, నిజంగా నేను మనస్ఫూర్తిగా అట్లా ఫీల్ అయ్యి, ఎందుకంటే ఎవరికైనా ఈ భూమి మీదకి వచ్చినాక సర్వాధికారాలు ఉంటాయి, సర్వ హోదాలు ఉండాలి, సర్వ హక్కులు ఉండాలి. అది ఎవరి తప్పు కాదు. ఎవరిని కూడా మీరు ఫస్ట్ ఎవరేమన్నా కూడా ధైర్యంగా ముందుకు నడిస్తేనే సమాజం మిమ్మల్ని చూసి ఒకవేళ మిమ్మల్ని వెక్కిరించాలనుకున్నా, వెనక్కి నెట్టాలనుకున్నా కూడా భయపడే పరిస్థితికి మీరు ఐకమత్యంగా ఉంటేనే అది జరుగుతుందని మీ అందరూ తెలియజేసుకుంటున్నా. మీ సంఘానికి ఇంకా ఇంకా గుర్తింపు రావాలంటే మీరు జరగబోయే ప్రతి చిన్న ఎలక్షన్ నుంచి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు కూడా మీరు నామినేషన్ వేసి మీరు పార్టిసిపేట్ చేస్తేనే మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నాకు తెలిసి మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా బీఎస్పీ నుంచి ఒక అమ్మాయి కంటెస్ట్ చేసింది. అది ఒక వెరీ గుడ్ స్టెప్. ఎక్కడైతే మనల్ని వెనక్కి నెట్టాలని చూస్తారో అక్కడే మనం ముందడుగేసి మనం ఏంటో నిరూపించుకుంటేనే సమాజంలో రేపు ఆడ మగ ట్రాన్స్జెండర్ అనేది ఈక్వాలిటీ వస్తుందని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకొకటి జెండర్ ఈక్వాలిటీ ఇప్పటికే మహిళనే తక్కువ చూస్తారు. అట్లాంటిది ట్రాన్స్జెండర్ అంటే కూడా ఒక స్టిగ్మా ఉంది. కాబట్టి ఆ స్టిగ్మా పోవాలంటే అవేర్నెస్ క్యాంప్స్ కూడా జరుగుతూ ఉండాలి. తర్వాత నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మీరు ఎక్కడా కూడా ఒక అబద్ధపు ప్రచారం కానీ ఒక డిస్హానెస్ట్గా ఉండకుండా చాలా హానెస్ట్గా పని చేసుకుంటే పోతే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో మీరు నిజాయితీ పరులు, మీరు నిజంగా పనిచేస్తున్నారో మీకు అమ్మవారు బ్లెస్ చేసింది అన్న నమ్మకము ప్రజల్లో కలిగి మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు. అంతేగాని కొందరు దొంగ పనులు చేశారు, దొంగ వేషాలు వేశారంటే వాళ్ళని ఎవరు కాపాడలేరు. సో మీరందరూ కూడా సిన్సియర్గా హానెస్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను పార్లమెంట్లో రాబోయే రోజులలో కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి అది జోగిని అయినా తర్వాత ట్రాన్స్జెండర్స్ అయినా మీ ఎంపవర్మెంట్, మీ సేఫ్టీ, మీ హెల్త్ అన్నిటిపైన కూడా మీ వాయిస్గా వరంగల్ నుంచి ఉంటా అని మీ అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరి మధ్యలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం నేను అంతకుముందు నుంచి చూస్తున్న చాలా 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 కథనాలు నేను చదివాను కాబట్టి, తర్వాత చాలామందిని చూశాను, మాట్లాడినాను కాబట్టి ఆ ఉన్న తెలివితోటి ఇవన్నీ మాట్లాడుతున్నా అంత మా సొంతం చేసుకున్న ఫీలింగ్ తోటే ఉన్నాను. కాబట్టి మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను భావిస్తూ మీ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.